ఓం నమో వెంకటేశాయ. గత 5 రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి విపరీతమైనటువంటి డిస్కషన్స్ మనం టీవీలో చూస్తూ ఉన్నాము. అలాగే రాజ్యసభలో లోక్సభలో జరిగినటువంటి తీర్మానాల గురించి, ఇతరత్ర రేణుకా చౌదరి గారు మాట్లాడినటువంటి అంశాల గురించి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా చెప్పినటువంటి మావి గన్ అనేటువంటి వివరాల గురించి అన్ని రెగ్యులర్గా చూస్తూ ఉన్నాము. అయితే ఎప్పుడైతే 2015వ సంవత్సరంలో రెండవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు తెలంగాణ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి 2015వ సంవత్సరం దసరా రోజున నిర్వహించినటువంటి శంకుస్థాపన మహోత్సవంలో వీళ్ళు ముగ్గురు పాల్గొనడం జరిగినది. ఆ ముహూర్తానికి సంబంధించి నేను ఒక వీడియోను చేశాను సోషల్ మీడియాలో, నా సొంత యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవడం జరిగినది. అది కానీ రీజన్ తెలియదు, చాలామంది మరి ఎందుకో తెలియదు, అది సోషల్ మీడియాలో లేకుండా చేసినారు. దానికి కారణం ఏంటో నాకు తెలియదు. సో ప్రస్తుతము ఇప్పుడు జరుగుతున్నటువంటి డిస్కషన్ను బేస్ చేసుకొని నేను 2015వ సంవత్సరంలో అంటే ఇంచుమించుగా 2026 ఇది అంటే 9 సంవత్సరాల క్రిందట ఆ రోజు శంకుస్థాపన ముహూర్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించిన ముహూర్తాన్ని బేస్ చేసుకొని దాని పుట్టు పూర్వోత్తరాలు రాబోయే కాలంలో ఎలా ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఆ వీడియో ఒక్కసారి చూద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరావతి భూమి పూజ మహోత్సవం శంకుస్థాపన జరిగినటువంటి సమయం మధ్యాహ్నం 12:42 మకర లగ్నంలో జరిగినటువంటి ఈ ముహూర్తం. లగ్నంలో చంద్రుడు, అష్టమ స్థానంలో గురుడు, శుక్రుడు, కుజుడు, అలాగే బుధుడు, కేతువు కాంబినేషన్. ఈ కుండలిని కనుక గమనించినట్లయితే జరిగినటువంటి ముహూర్తం ఏదైతే ఉందో అది మంచి ముహూర్తం కాదు. ముఖ్యంగా లగ్నంలో చంద్రుడు అనేటువంటిది పూర్తి స్థాయిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది. అలాగే అష్టమ చంద్రుడు అంటే 8వ స్థానం ఏదైతే ఉందో అది చాలా నీచంలో ఉండడం మూలంగా కుజుడు అంటే భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు, శుక్రుడు అంటే అభివృద్ధి, గురువు అంటే పిఆర్ అంటే పర్సనల్ రెప్యుటేషన్, ఇవన్నిటిపై ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బుధ కేతు కాంబినేషన్ అంటే బుధుడు అంటే ఆలోచన పటిమ, ఆలోచన శక్తి, అంటే ముఖ్యమంత్రి యొక్క ఆలోచన శక్తి అనేటువంటిది పూర్తి వ్యతిరేకమైనటువంటి దిశలో పయనించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి తాను తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చును, లేదా అమరావతి పట్ల అంటే క్యాపిటల్ పట్ల తన యొక్క ఆలోచన ధోరణి కావచ్చును, పూర్తి నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశాలు ప్రస్తుతంగా కనిపిస్తా ఉన్నాయి. మరీ ముఖ్యంగా రాబోయే కాలంలో ఇప్పుడు కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ముహూర్తంలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళు తీసుకుంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, అలాగే ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ ముగ్గురు విషయాన్ని కనుక వచ్చినట్లయితే ఈ ముగ్గురిలో కూడా సఖ్యత లోపించేటువంటి అవకాశాలు ఉంటాయి. కారణం ఏమిటంటే ముహూర్త బలం అనేటువంటి చాలా కనిపిస్తూ ఉంది. ఆ ముహూర్తంలో ఉన్నటువంటి దోషాల కారణం చేత ఈ ముగ్గురి మధ్యన మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు సాగేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కారణం ఏమిటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనం కనుక తీసుకున్నట్లయితే అతనికి వారికి సంబంధించినంత వరకు అసలు ఎవరు కూడా సపోర్ట్ చేయనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమైనటువంటి ధోరణిలో ప్రవర్తించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీత్యా. అంటే బయటికి కనిపించేటువంటిది మాత్రం స్నేహంగా కనిపిస్తుంది, లోపల మాత్రం ఎటువంటి సహాయ సహకారాలు లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జాతక రీత్యా అంటే ఇప్పుడు ఉన్నటువంటి కుండలి రీత్యా తీసుకున్నట్లయితే పూర్తి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు చంద్రబాబు నాయుడు గారికి రాబోతా ఉన్నాయి. రాబోయే కాలంలో చాలా నెగిటివ్ ఒపీనియన్ అనేటువంటిది వారిపై కలిగేటువంటి ప్రజల్లో అభిప్రాయం ఏర్పడేటువంటి అవకాశాలు ప్రస్తుతంగా కనిపిస్తూ ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించినంత వరకు వచ్చినటువంటి కంపెనీలు, అది జపాన్ కానీ, మలేషియా కానీ, సింగపూర్ కానీ, వారెవరూ కూడా సహాయ సహకారాలు అందించినటువంటి పరిస్థితికి వచ్చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ప్రజల్లో 1-2 మీడియా సంస్థల పైన విపరీతమైనటువంటి తీవ్ర వ్యతిరేకమైనటువంటి భావం కనిపించేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో జనాలు పూర్తిగా వ్యతిరేకించే అవకాశం కనిపిస్తూ ఉంది. 1-2 వార్తా పత్రికలు అవ్వచ్చు, లేదా వార్తా ఛానళ్ళు అవ్వచ్చు, వాటి పట్ల ప్రజల్లో పూర్తి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా నెలకొనేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ప్రతి పనిలో కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకమైనటువంటి దిశలో గాలులు వీచేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రతిపక్షం బాగా బలపడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. నవంబర్ 11వ తేదీ 2015
రాబోయే కాలంలో అంటే ఈ రోజు మనకు ముహూర్తం జరిగింది అమరావతి భూమి శంకుస్థాపన. వచ్చే నెల 11వ తేదీ అంటే 2015 నవంబర్ 11వ తేదీ నుండి భారీ మార్పులు అనేటువంటి చోటు చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకమైనటువంటి దిశలో గాలి వీచేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రతిపక్షాల పట్ల ప్రజల్లో సానుకూలత ఏర్పడే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా అమరావతి పరిసర ప్రాంతాల్లో భూములు అమ్ముకున్న వాళ్ళు అదృష్టవంతులుగాను, కొనుక్కున్న వాళ్ళు దురదృష్టవంతులుగాను మిగిలిపోయేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. అభివృద్ధి అనేటువంటిది 100కు కనీసం 10% కూడా ఉండనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ రోజు జరిగినటువంటి ముహూర్తం ఏదైతే ఉందో 12:42 జరిగినటువంటి ముహూర్తాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. ఈ లగ్నం ఏదైతే ఉందో మంచి లగ్నం కాదు. గతం అంటే జూన్ 6వ తేదీ నాడు జరిగినటువంటి ముహూర్తం కూడా మంచి ముహూర్తం కాదు. మళ్ళీ దానికంటే కూడా కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చేటువంటి ముహూర్తం ఈ రోజు ఉన్నటువంటి ముహూర్తం. దసరా అంటే విజయదశమి పండుగ మాత్రమే ఉంది, కానీ ముహూర్తానికి ఎటువంటి అనువైనటువంటి రోజుగా కూడా ఈ రోజు లేదు. అసలు ఒక్క ముహూర్తం కూడా లేదు, లగ్న బలం లేదు. అటువంటి సందర్భంలో జరిగినటువంటి ఈ ముహూర్తం వల్ల చంద్రబాబు నాయుడు గారికి వారి గవర్నమెంట్ పై పూర్తి స్థాయిలో జనాల్లో వ్యతిరేకత ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రత్యేకించి ఒక కమ్యూనిటీ అంటే ఒక కుల వ్యవస్థ మీద జనాలందరూ కూడా కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఆలోచన ధోరణిలో వెళ్ళేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా విజయవాడ, గుంటూరు జిల్లాలు ఒకవైపు, మిగిలిన ఆంధ్రప్రదేశ్ జిల్లాలన్నీ కూడా ఒకవైపు ఉండి వీరి మధ్య అంతర్యుద్ధం ఏర్పడేటువంటి అవకాశాలు ఖచ్చితంగా గోచరిస్తూ ఉన్నాయి. సో చూశారు కదా, పూర్తి స్థాయిలో అమరావతి రాజధాని గురించినటువంటి విశ్లేషణ, ఆ రోజు లగ్నము మరియు ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయి అనే అంశాలను వివరిస్తూ నేను చేసినటువంటి వీడియోని చూసినారు కదా. సో అమరావతి ముహూర్తం అక్టోబర్ 2015వ సంవత్సరము దసరా రోజు నిర్వహించడం జరిగింది. సో 2000 అప్పటి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి, మరియు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, ముగ్గురికి గొడవలు జరుగుతాయి అని నేను చెప్పడం జరిగింది. కారణం ఆ ముహూర్తం. మీరు అబ్జర్వ్ చేస్తే దాని తర్వాత ముహూర్తం తర్వాత ముగ్గురికి గొడవలు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నుండి, ఎన్డీఏ నుండి బయటికి వచ్చినారు. అలాగే కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడుకి గొడవలు జరిగినాయి. నెంబర్ 1 పాయింట్. సో మళ్ళీ కేంద్రము నుండి ఎటువంటి సహాయ సహకారాలు అందవు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. సో అది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 2015 నుండి 14లో గవర్నమెంట్ వచ్చింది. 15 నుండి 2019 వరకు ఇంచుమించుగా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు బీజేపీ పార్టీ నుండి, కేంద్రం నుండి ఎటువంటి సహాయ సహకారాలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు లేవు. అలాగే జగన్ అనేటువంటి అపోజిషన్లో ఉన్నటువంటి, అప్పుడు 2015లో జగన్ అపోజిషన్లో ఉంటే ఈ ముహూర్తం తర్వాత జగన్కు పేరు వస్తుంది, నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పినటువంటి సందర్భం కూడా ఆ వీడియోలో ఉంది. అలాగే 2 ఛానల్స్ను అక్కడ జనాలు గవర్నమెంట్ బ్యాన్ చేసే అవకాశం ఉంది అని చెప్పాను. 2014 నుండి 2019 మధ్యలో కనుక తీసుకున్నట్లయితే 2 ఛానల్స్ను తెలుగుదేశం ప్రభుత్వం బ్యాన్ చేయడం జరిగింది. ఐ థింక్ దాంట్లో TV9, సాక్షి, ఎన్టీవీ 3 ఛానల్స్ ఉన్నాయి. సో అది కూడా క్లియర్గా నేను చెప్పడం జరిగింది. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నేను ఒక మాట చెప్పాను, అమరావతి ప్రాంతంలో భూములు అమ్ముకున్నటువంటి వాళ్ళు అదృష్టవంతులుగాను, కొనుక్కున్నటువంటి వాళ్ళు దురదృష్టవంతులుగాను మిగిలిపోతారు అని చెప్పడం జరిగింది. అప్పుడు అమరావతి రాజధాని అని చెప్పినప్పుడు చాలా వరకు జనాలు అమ్ముకోవడం వల్ల 10 లక్షల రూపాయలకు కొనుక్కున్న వారికి 1 కోటి రూపాయల లాభం వచ్చింది అమ్ముకున్న వాళ్ళకి. కానీ కొనుక్కున్న వాళ్ళందరూ ఈరోజు ప్రశ్నార్థకంగా మారిపోయినటువంటి సందర్భం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించి. అలాగే మొన్న రేణుకా చౌదరి గారు అన్నట్టు అమరావతికి కమ్మరావతి అని పేరు వస్తుంది, ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి పేరు వస్తుంది, దానివల్ల చెడ్డ పేరు ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది. అలా అన్నట్టుగానే అమరావతికి కమ్మరావతి అనేటువంటి పేరు ఏర్పడడం జరిగింది. సో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ విశ్లేషణలు, ఈ గొడవలు, ఈ డిస్కషన్లన్నీ కూడా 2015వ సంవత్సరంలో నేను చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. సో ఇది జ్యోతిష్యం అంటే. ఐ థింక్ ఇలాంటి ప్రిడిక్షన్ అమరావతి మీద ప్రపంచంలో ఏ జ్యోతిష్యుడు చేయలేదు, చేయబోడు. నేను ఒక్కడనే చేశాను. సో చాలామంది విమర్శిస్తూ ఉంటారు. సో జ్యోతిష్యం అనేటువంటిది టైం బీయింగ్గా మనం చెప్పినప్పుడు జరగదు. అది దాని టైం వచ్చినప్పుడు, గ్రహాల కాంబినేషన్ వచ్చినప్పుడు మనం చెప్పినవి జరుగుతాయి అని చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఓం నమో వెంకటేశాయ.